తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. స్వాతంత్రానికి పూర్వం నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చి కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్త సమ్మె చేపట్టినట్టు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు తెలియజేశారు. సమ్మెను విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఏలూరు నుంచి బయలుదేరిన జీపు ప్రచార యాత్ర భీమడోలు చేరుకుంది. ఈ సందర్భంగా లింగరాజు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని పాత విధానంలోనే అమలు చేయాలని, 8 గంటల పని హక్కును కాపాడాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ జరుగుతున్న సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతులకు నష్టం కలిగిస్తున్నటువంటి విత్తన చట్టాన్ని రద్దు చేయాలని, విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, కార్మికులు లేబర్ కోడ్లతో సహా మన హక్కులను కాలరాసే వాటికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సమ్మెను 12వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కూలీలు, అన్ని రంగాల కార్మిక వర్గం సమ్మె చేస్తున్నారు. మానసిక శారీరక అనారోగ్యాలతోటి తీవ్రమైన అశాంతికి లోనవుతారని సిఐటి భావిస్తా ఉన్నది. గత 160 సంవత్సరాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా అమలు జరుగుతున్న 8 గంటల పని హక్కుని రక్షించుకోవడం అనేది ఈ సమ్మె యొక్క ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మెకి సమాయత్తం అవుతుంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె జయప్రదం చేయడం కోసం జిల్లా వ్యాప్తంగా ప్రచార యాత్ర ఈ రోజు ఏలూరులో ఉదయం బయలుదేరింది. ఈ రోజు ఉదయం బయలుదేరి పెదవేగి, దెందులు, భీమడోలు మీదుగా ఉంగుటూరు, నిడమర్రు మండలాలు ఈ రోజు కవర్ చేయడం జరుగుతూ ఉంది. రేపు ఎల్లుండి కూడా మొత్తం 3 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ప్రచార యాత్ర జరిగింది. ఈ రోజు భీమడోలు రావడం జరిగింది. ప్రధానంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 4 లేబర్ చట్టాలని 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకురావడం ద్వారా కార్మికుల హక్కులను హరిస్తా ఉంది. సంఘం పెట్టుకునే హక్కును హరిస్తా ఉంది. 8 గంటల పని హక్కును రద్దు చేసింది. అలాగే కనీస వేతనాలు అడగకుండా వారికి కండిషన్స్ పెడతా ఉంది. ఈ రకమైన పరిస్థితుల్లో కార్మిక వర్గాన్ని అణిచేయాలనే ఈ లేబర్ కోడ్స్ కి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెలో కార్మిక వర్గం, శ్రామిక వర్గం అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా మేము పిలుపునిస్తా ఉన్నాం. సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర విజయవంతంగా 22వ రోజుకు చేరుకుంది. ఈ యాత్ర తిరుపతి రూరల్ ప్రాంతానికి చేరుకోగా స్థానిక టీడీపీ నాయకులు, అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బెయిల్ రావాలని, ఆయన కష్టాలు తీరాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలియజేశారు. మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 12 ఏళ్ల బీజేపీ, 10 ఏళ్ల బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను దృష్టిలో ఉంచుకుని ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొందని తెలియజేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలకు సందర్భంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో తెలంగాణ ప్రజలు పట్టణ ప్రాంత తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ తీర్పునిచ్చే సందర్భంగా మీడియా మిత్రులు, పట్టణ ప్రాంత ఓటర్ మహాశయులు వాళ్ళ కళ్ళ ముందు ఉన్న గతం, వాళ్ళ భవిష్యత్తును ఆలోచన చేసుకొని, అంచనా వేసుకొని తీర్పునివ్వాల్సిందిగా ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చినప్పుడు మా నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీకు ఇచ్చిన హామీ ప్రకారము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తాము, కాబట్టి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించమని అడుగుతాడేమో అని నేను ఆశించిన. ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించలేదు, కానీ మోడీ గారిని చూసి మాకు ఓటు వేయండి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అడగడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఆదిలాబాద్ ప్రాంతంలో ప్రచారానికి వచ్చారు. ఎప్పటి నుండో కొన్ని దశాబ్దాలుగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి
తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వరకు గోదావరి నదీ జలాలను తరలించడానికి అవకాశం ఉంది. మహారాష్ట్రకు సంబంధించిన కొంత భూమి ముంపుకు గురవుతున్నది కాబట్టి మేం పెద్ద మనసు వేసుకొని తెలంగాణ రాష్ట్రానికి సహకరిస్తాము. చాలా కాలంగా వాయిదా పడుతున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మీరు నిర్మించుకోండి. 152 మీటర్ల ఎత్తుతో మీరు నిర్మించుకుంటే మీ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆయన ప్రచారానికి వచ్చిన ఆదిలాబాదు జిల్లాకు 2,60,000 ఎకరాల సాగునీరు తాగునీరు అందించడానికి ఉపయోగపడుతుంది. ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీని అల్లావుద్దీన్ అద్భుత దీపంగా మార్చుకొని ఓట్లు అడుగుతారు. మరి అన్ని మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా. అసదుద్దీన్ ఓవైసీ ఇంత దుర్మార్గుడు అయినప్పుడు మీరు ఎందుకు అతన్ని నియంత్రించలేకపోతున్నారు? ప్రజాస్వామ్యంలో ఏఐఎంఐఎం కూడా ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలిచిన దగ్గర వాళ్ళు గెలిచినారు, ఓడిన దగ్గర ఓడినరు. వాళ్ళు గుజరాత్లో పోటీ చేసిరు, ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిరు, బీహార్లో పోటీ చేసిరు, మన వెస్ట్ బెంగాల్లో కూడా పోటీ చేసి 5 సీట్లు గెలిచారు. వాళ్ళు కూడా ఒక రాజకీయ సంస్థ, ఒక రాజకీయ పార్టీ. కానీ వాళ్ళని భూతంగా చూపించి ఇంకెంతకాలం మీరు ఓట్లు అడుగుతారు? కాబట్టి కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి కొన్ని రాజకీయ పార్టీల నాయకులను భూతంగా చూపించి రాజకీయ మనుగడ సాధించాలని ఆలోచన చేయడమే వాళ్ళ భావ దారిద్ర్యానికి పరాకాష్ట. ఈ భావ దారిద్ర్యాన్ని చూసి బీజేపీకి ఓటు వేయాలన్న తెలంగాణ ప్రజలు మీరు ఆలోచన చెయ్యండి. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు చేపట్టింది. హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్వర్ ఉల్ ఉలూం కాలేజ్ పరిసరాల్లో ఫుట్పాత్లపై ఏర్పాటైన షెడ్లు, దుకాణాలు, తాత్కాలిక నిర్మాణాలు అధికారులు పోలీసుల భద్రతతో కూల్చివేశారు. పాదచారులకు ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో ఈ డ్రైవ్ నిర్వహించారు. అక్రమాలపై చర్యలు కొనసాగుతాయని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ విమానాశ్రయంలో సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ఇద్దరి మధ్య కాసేపు కొనసాగిన ఆత్మీయ సంభాషణ. గాలి వార్తల ఆధారంగా తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు విష ప్రచారం చేయడం దారుణం. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు. కేంద్రం నిధుల కేటాయింపులో తెలంగాణపై తీవ్ర వివక్ష చూపుతోందని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.